స్పైనింగ్ ట్రీ సాల్వ్ చేయడానికి రెండు విధాలు ఉన్నాయి. ఒకటి స్పైనింగ్ ట్రీలో మినిమం కాస్ట్ స్పైనింగ్ ట్రీ సాల్వ్ చేయడానికి రెండు, ఒకటి ప్రైమ్ సాల్వ్ చేయడం, ఒకటి క్రుషికల్స్. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో ప్రైమ్స్ చెప్పినా, ఇప్పుడు క్రుషికల్స్ చేద్దాం. క్రుషికల్స్లో ఏం చేస్తారంటే సెలెక్ట్ స్మాలెస్ట్ వెయిట్ ఎడ్జ్ వి స్టాప్ వెన్ ద కవర్ ఆల్ వెయిట్. ఇవి రెండిట్లో స్మాలెస్ట్ వెయిటెడ్ ఎడ్జ్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వాడు ఇచ్చిన గ్రాఫ్, ఈ ఇచ్చిన గ్రాఫ్లో వాడు అన్ని వెయిట్స్ ఇచ్చింది చూడు, B2Aని అన్ని వెయిట్స్ ఇచ్చిండు. ఈ అన్ని వెయిట్స్లో నీకు ఏది చాలా తక్కువ అనిపిస్తుంది? మినిమం వెయిట్ ఏది చెప్పు? మినిమం వెయిట్ ఏది చెప్పు? 1 3 3 4 10 5 2 వాడు ఇస్తాడు చూసినావా? అలా మినిమం వెయిట్ ఏది? 1. సో ఆ ఎడ్జ్ని గీసుకుంటావు ఫస్ట్, సేమ్ దాన్నే ఇట్లా గీసుకుంటావు ఆ ఎడ్జ్ని, దాన్ని వెన్ను ఇస్తున్నావు. 1 తర్వాత నెక్స్ట్ మినిమం వెయిట్ నీకు ఏది అనిపిస్తుంది? దీంట్లో 2 ఈజ్ ద నెక్స్ట్ మినిమం వెయిట్. సో ఈ అని పెట్టేసేసి డి, ఇది నెక్స్ట్ మినిమం వెయిట్ గీసుకున్నాం. 2 తర్వాత నెక్స్ట్ ఏది వస్తుంది? 3 నుంచి ఇది వస్తుంది అండ్ ఇది వస్తుంది, రైట్? రెండు వస్తున్నాయి. నువ్వు ఇలా ఏ సెలెక్ట్ చేస్తావు? మరి ఇది తీసుకున్నాం, B2C తీసుకున్నాం. B2C తీసుకుని మినిమం వెయిట్ 3 తీసుకున్నాం. నెక్స్ట్ మినిమం వెయిట్ ఏది? 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ మినిమం వెయిట్ ఏది? 4 తర్వాత 5 కదా. మరి 5 నేను ఇప్పుడు నువ్వు అన్నట్టు 5 కనెక్ట్ చేస్తావు. 5 అనేది మినిమం వేస్ట్. నెక్స్ట్ కనెక్ట్ చేసినాక ఏమైపోతుంది? సైకిల్ ఫామ్ అవుతుంది. స్పైనింగ్ ట్రీ లెక్క ఉండాలి కదా. మనం సాల్వ్ చేసేది స్పైనింగ్ ట్రీ, మినిమం కాస్ట్ ఆఫ్ స్పైనింగ్ ట్రీ. సో స్పైనింగ్ ట్రీ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు 80 నెక్స్ట్ 3 మినిమం వెయిట్ 5 కాబట్టి అది కలిపేసినాక ఏమైపోతుంది? సైకిల్ ఫామ్ అవుతుంది. ఐ సైకిల్ లెక్క ఉండాలి. సో నేను ఈ 5ని తీసుకోను. 5 తర్వాత ఇంకేముంది నెక్స్ట్ మినిమము చెప్పండి? అవసరమా? ఇంకా ఇక్కడికి అయిపోయిన ప్రాబ్లం. ఎందుకంటే అన్ని వర్టిసెస్ కవర్ అయిపోయినాయి, రైట్? అన్ని వర్టిసెస్ కవర్ అయినాయా లేవా? అన్ని వర్టిసెస్ కవర్ అయినాయి. సో దీని సమ్ ఎంత వస్తుంది? సో ఇవన్నీ కవర్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తాం. 1 + 4 4 + 4 8 8 + 2 10. దీని కాస్ట్ వచ్చేసి 10. ఇట్లా ఫైన్ చేస్తానండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో మినిమం క్రుషికల్ ఆల్గోరిథం ఎట్లా ఫైన్ చేస్తావు అంటే, సో ఇట్లా ఇచ్చిన ఏమైనా 10 25 24 ఇవన్నీ ఇచ్చిన కదా. నేను వాడు ఇచ్చిన వెయిట్లన్నీ నేను ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నా. అది కలుపుకుంటూ పోతా అంతే, సింపుల్గా. ఇంకా సింపుల్గా చేయాలంటే ఇప్పుడు 1 నుంచి మినిమం ఫస్ట్ 10 కాబట్టి 10 రాసుకున్నా. నెక్స్ట్ మినిమం ఏముంది? 12 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆ ఎడ్జ్ని నేను ఇక్కడ తీసుకుంటున్నా. 3 to 4 12 రాసుకున్నా. నెక్స్ట్ మినిమం ఎడ్జ్ ఏంటుంది? వాడు ఇచ్చిన వెయిట్స్ అన్నీ ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకో, ఓకేనా? క్రుషికల్ ఆల్గోరిథం చేసేటప్పుడు నువ్వు వాడు ఇచ్చిన వెయిట్స్ అన్నీ ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేసుకొని అవి ఒకటి అది కలుపుకుంటావు, అంతే అయిపోయింది. మళ్ళీ ఇంకా నీ కండిషన్ ఏంటంటే ఒక్కసారి అన్నీ ఇప్పుడు ఈ 4 వర్టిసెస్ కలిపేసినాక మళ్ళీ ఈ వర్టిస్ కలపద్దు. ఎందుకు కలిపితే సైకిల్ ఫామ్ అవుతుంది. స్పైనింగ్ ట్రీ అంటే సైకిల్కి ఉండాలి కాబట్టి అలా కలపద్దు అనమాట. నెక్స్ట్ ఏముంది? 14 అంటే ఏంటిది? ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎట్లా రాస్తున్నా? 7 to 2 14. నెక్స్ట్ మినిమం ఎంత? 16 ఇక్కడ ఉంది. 2 to 3 16 అది కలిపిన. తర్వాత ఏముంది? 18 7 యా. నెక్స్ట్ మినిమం 18 ఉంది. 18 ఇప్పుడు నేను నువ్వు అన్నట్టు ఇక్కడ కలపచ్చు. కలిపితే ఏమైపోతుంది? ఇక్కడ ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. సో నేను 18 కలిపాను. నెక్స్ట్ ఏముంది? 22. సో 22 కలుపుకుంటా. నెక్స్ట్ 24 ఇక్కడ 5 ఉంది. 5 తర్వాత 24 అంట. 24 కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 5 to 7 కలపాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఈ వేలో ఒక సైకిల్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ నేను 5 to 7 ఎడ్జ్ కలపాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక్కసారి ఆ వర్టిసెస్ అనేది కలిసిపోయినాక కవర్ అయిపోయినాక మళ్ళీ నువ్వు ఆ వర్టిసెస్ గెలకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు 5 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 24 నుండి పట్టించుకోను, 22 పెట్టేసుకుని తర్వాత 25 నెక్స్ట్ వెయిట్. సో నెక్స్ట్ వెయిట్ 25 కాబట్టి ఆ ఎడ్జ్ని నేను ఇక్కడ 6 అని పెట్టుకొని 25 పెట్టేసుకుని. ఇది నాకు వచ్చే స్పైనింగ్ ట్రీ. ఇది దీన్ని స్పైనింగ్. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవన్నీ మినిమం ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకో, తర్వాత ఒకటి చేసుకుంటా పో. ఇంకా నువ్వు అర్థం చేసుకోవాల్సి సైకిల్ ఫామ్ కాకుండా చూసుకో, ఓకేనా?
అదనమాట. ఇక 5 to 7 ఎందుకు కలపాలంటే ఆల్రెడీ ఇక్కడ ఒక సైకిల్ కలిసేసింది, మళ్ళీ నేను ఇలా కలిపినాక మళ్ళీ ఒక అవుతుంది, అందుకే నేను కలపలేను. అట్లా అందుకే ఆ వెయిట్ని కన్సిడర్ చేయాలి. ఇట్లా ఫైన్ చేయాలన్నమాట క్వశ్చన్ అంటే. సో టోటల్ కాస్ట్ ఎంత, ఇవన్నీ సమ్ చేసి టోటల్ కాస్ట్ నాకు 99, దాన్ని టోటల్ కాస్ట్ ఈ వచ్చిన వెయిట్స్ ఉన్నాయి చూసిన 10, 25, 22, 12, 16, 14 ఇవన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేసినప్పుడు మనకు టోటల్ కాస్ట్ అని వస్తుంది. ఓకేనా, ఇట్లా చేస్తారనమాట. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఈ లాగ్ ఆఫ్ ఈ అనమాట. ఇఫ్ ఈ అరేంజ్ ఎడ్జెస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ వి యూజింగ్ ఎట్లంట మర్జ్ సార్ట్ టెక్నిక్ యూజ్ చేసి అవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. ఓకే, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఫర్ గివెన్ బై ఇట్లా ఇస్తారు. టైం ఫర్ ఇంత టైం పడుతుంది మనకి. సరేనా, ఇది దాని యొక్క ఆల్గరిథం. స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఒకసారి.